మన భారత ప్రధాని పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి మనవరాలు డాక్టర్ అజితా సురభి గారు holistic education and the arts are the true saviors of today's youth, guiding them to rise above the chaos of technology and rediscover balance, creativity and purpose ane maatalni drudhanga nammutaru Dr. Ajita garu. ప్రస్తుతం వారు వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, డైరెక్టర్ సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ, సిఇఓ సాగ్ ఇన్ఫైనైట్ డాక్టర్ అజితా సురభి గారు. వారికి ప్రత్యేకమైన అభివాదాల్ని తెలియజేసుకుంటున్నాం. వారి స్పందనని ఇప్పుడు విందాం. నిన్న రాత్రే సింగపూర్ నుంచి వచ్చారు చిరంజీవి గారు, కానీ సహృదయంతో మలేషియా నుంచి వచ్చారు, కానీ సహృదయంతో ఈ కార్యక్రమానికి వారు వేయించేయటం నిజంగా మనందరికీ కూడా ఆనందదాయకం. అందుకనే క్లుప్తంగా దయచేసి మీ స్పందనని కన్ఫైన్ చేయవలసిందిగా విజ్ఞప్తి. వేదిక మీద ఉన్న పెద్దలు వీళ్ళందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. నేను వయసులో చాలా చిన్నదాన్ని కాబట్టి ఇంత పెద్దవాళ్ళ ముందర మాట్లాడాలన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని క్లాస్ చెప్పకుండా ఇష్టంగా చేసే పని కష్టపడకుండా ఎగ్జాంపులరీ ఈ స్టేజ్ మీద వేదిక మీద ఉన్న చిరంజీవి గారు ఒక్కడే ఒక మామూలు మనిషిలా దేశాన్ని స్పందిస్తూ ఒక ట్రెండ్ని క్రియేట్ చేసిన చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు చిరంజీవి గారు అండ్ బిఫోర్ అన్నట్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని చూడాలి అంటే ఆ టైంలో క్లాసిక్స్ తప్ప టీవీలో చూసేటప్పుడు తప్ప సినిమా థియేటర్కి వెళ్ళాలంటే చెప్పకుండా దాచిపెట్టుకున్న డబ్బులతో చూసి వచ్చిన తర్వాత చెప్తే తిట్లు పడే టైం అనమాట. ఎందుకంటే ఆర్టిస్టిక్ మూవీస్ థియేటర్లో వచ్చేవి కావు. సో ట్రెండ్ని సృష్టించిన క్రెడిట్ మొత్తం చిరంజీవి గారికి. మేము మళ్ళీ సినిమా థియేటర్లకు వెళ్ళటానికి 25 సంవత్సరాల తర్వాత మీ మూవీ ఇండియాలో మళ్ళీ చూసామండి. అసలు ఆ ఎనర్జీ ఏంటో ఆ సీక్రెట్ ఏంటో తెలియట్లేదు. ఐ హోప్ మై హస్బెండ్ వాజ్ హియర్. ఇఫ్ యు ఆర్ హియర్ హీఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. మేమందరం అమెరికాలో మీ సినిమా థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద బ్యాగుల్లో పేపర్లు చింపుకుని అందులో రెడీగా పెట్టుకుని థియేటర్కి వెళ్ళేవాళ్ళం. సో ఇది ఎప్పటికైనా గుర్తు చేసుకోవాలి. బట్ మీ అందరూ యాజ్ వన్ మ్యాన్, యాజ్ అ కామన్ మ్యాన్ స్టార్ట్ చేశారు. నేను పిల్లలకి అందరూ కూడా ఒకటే చెప్తాను, నీ లోపల ఉన్న ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని వదలొద్దు. మీ ఇంట్యూషన్ చెప్తున్నది ఏదైతే ఉందో దాన్ని వదలొద్దు. ఇవాళ ఇంతమంది కెమెరామెన్స్లో కొంతమంది మన పిల్లలు, మన దగ్గర చదువుకున్న పిల్లలు డైరెక్టర్లు, సినిమాగ్రాఫర్ అవుతున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. సో పిల్లలందరూ కూడా చెప్పేది ఏంటంటే మీ ప్యాషన్ని ఫాలో కాండి. పెద్ద మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దే స్టార్టెడ్ విత్ దేర్ ప్యాషన్ అండ్ ఇవాళ సక్సెస్ని వెనకకు చూడకుండా సాధిస్తున్నారు. కాబట్టి ఈ దేశం మొత్తం మిమ్మల్ని మీరేమవ్వాలి అనుకునే కన్నా ముందు మీరేమవ్వాలి అనుకున్నది దృఢంగా చేసుకోండి. ఇంకొక మాట చెప్పి విరమిస్తాను. స్వామీజీ గారు ఒక గ్రేట్ సైంటిస్ట్. ఐ బిలీవ్ ఇన్ స్పిరిచువాలిటీ అ లాట్. దేవుడు అండ్ ధర్మం పక్కన పెడితే ప్రతిరోజు మంచం నుంచి మనం లేచే ముందు ఇఫ్ వీ కెన్ స్పీక్ అండ్ బీ ఇన్ సైలెన్స్ విత్ అవర్ ఓన్ బ్రెత్ అండ్ మైండ్, మన ఇంటలెక్చువల్ 6th సెన్స్ ఏదైతే చెప్తుందో అదే చేయండి. చెప్తారు పెద్దవాళ్ళందరూ అడ్వైస్ తీసుకోండి, కానీ మీ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు తప్పవదు. మధ్యలో వీడు ఒకడు ఉంటాడు ఐ అనేవాడు, వాడు వస్తాడు. వాడు వచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసి దేశం మొత్తం టెన్షన్లో ఉంది. మార్క్ మై వర్డ్స్, ఇండియా ఇస్ ద బ్లెస్డ్ ప్లేస్. అండ్ ఇవాళ మనము ప్రపంచం మొత్తాన్ని చూపిస్తున్నాము. ధైర్య సాహసే లక్ష్మి అనేది, భయం అనేది మనకి లేదండి. కళ్ళు మూసుకొని పక్కన లేచిన తర్వాత బాంబు పేలినా మన స్థితి మారదు. బట్ వన్ మోర్ థింగ్ ఐ అడ్వైజ్ ఎవ్రీవన్, స్టార్ట్ విత్ యువర్ బ్రీతింగ్, స్టార్ట్ విత్ యువర్ మెడిటేషన్. మీతో మీరు ఉన్నప్పుడు ఉండే సంతోషం ఎవ్వడు కొని తెచ్చుకోలేడు, అలా అని మన దగ్గర నుంచి తీసుకోలేడు. ఈ ఒక్కటి మాత్రం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.